బనకచర్ల వివాదంపై ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. కేవలం సముద్రంలో కలిసిపోయే జలాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఉన్న రాజకీయ అస్తిత్వ పోరును ఇవాళ రాజకీయ రంగు పులిమి ప్రాంతాల మధ్య సమస్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. గతంలో జగన్, కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించి బనకచర్ల ప్రాజెక్టు పథకాన్ని ప్రారంభిస్తామన్న రోజు హరీష్ రావుకు గుర్తు రాలేదా అని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ తిరుపతికి వచ్చినప్పుడు రాయలసీమకు నీళ్లిస్తామని చెప్పినప్పుడు ఆ రోజు కనపడలేదా? ఈ రోజు ఇవన్నీ కనపడుతున్నాయా అని నిలదీశారు. కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్న డ్రామాలివని మండిపడ్డారు. తెలంగాణ బాగుండాలి, అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి.